సిబిఐ ఇచ్చినటువంటి రిపోర్ట్లో జంతు అవశేషాలు లేవు, ఎటువంటి యానిమల్ ఫ్యాట్ లేదు అని చెప్పినటువంటి రిపోర్టు నేనే కాదు, శ్రీవారిని వెంకటేశ్వర స్వామిని పూజించుకునే కొన్ని కోట్ల మంది మనసుల్లో ఒక రిలాక్సేషన్ వచ్చింది. ఇక్కడ ఉంది తిరుమలలో లడ్డులో నెయ్యిలో కల్తీ జరిగింది వేరు, వెజిటబుల్ ఫ్యాట్ కలిసడం వేరు, పంది కొవ్వు, బీఫ్ కొవ్వు, ఫిష్ ఆయిల్ కలవటం వేరు. ఈ రెండిటికి చాలా తేడా ఉంది. ఎంత తేడా ఉంది అంటే నిజానికి పవన్ కళ్యాణ్కి ఉన్నంత తేడా ఉంది. నిజానికి పవన్ కళ్యాణ్కి తేడా ఏంటండి అని అర్థం కాకపోతే, మనం క్యారెక్టర్స్ని, కొన్ని వాస్తవాలని, సమాజంలో జరిగే కొన్ని విషయాలని కొంతమంది వ్యక్తులతో పోలుస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎవడన్నా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేశాడు అనుకోండి, వీడెవడరా బాబు తుగ్లక్ లాగా ఉన్నాడు అంటాం. పిచ్చి పిచ్చిగా ఎవడన్నా బిహేవ్ చేస్తే వీడెవడరా తుగ్లక్ లాగా ఉన్నాడు, మహమ్మద్ బిన్ తుగ్లక్ లాగా ఉన్నాడు అంట. ఎవడన్నా బాగా కొట్టినా కూడా ముఖం అలాగే తలకాయ ఉంచుకొని వెళ్తాడు అనుకో, వీడెవడరా మహాత్మా గాంధీ లాగా ఉన్నాడు అంటే, పిచ్చి వాళ్ళకి మహమ్మద్ బిన్ తుగ్లక్, అహింసకి మహాత్మా గాంధీ, ఎవడన్నా బాగా తెలివిగా మాట్లాడితే వీడెవడరా బాబు అంబేద్కర్ లాగా అన్ని లాజిక్లు మాట్లాడుతున్నాడు అంటే ఒక జ్ఞానానికి అంబేద్కర్. ఇట్లా కొంతమంది మనుషుల్ని కొన్ని క్యారెక్టరిస్టిక్స్తో మనం పోలుస్తూ ఉంటాం. అలాగే అబద్ధాన్ని పోల్చడానికి ఇప్పుడున్నటువంటి ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్. మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఎవడన్నా బాగా అబద్ధాలు చెప్తున్నాడు అనుకోండి, వీడెవడరా బాబు పవన్ కళ్యాణ్ లాగా ఉన్నాడు అని అనొచ్చు. బికాస్ ఈజ్ డిజర్వ్ ఫర్ ఎవ్రీ వర్డ్. అబద్ధానికి నిజానికి అని అనకుండా, నిజానికి పవన్ కళ్యాణ్కి ఉన్నంత తేడా ఉందని అనొచ్చు. బికాస్ సిట్ రిపోర్ట్ వచ్చిన దగ్గర నుంచి కొన్ని కోట్ల మంది అమ్మయ్యా అని ఫీల్ అయితే 4 ప్రాణాలు మాత్రం అల్లల్లాడిపోతున్నాయండి. ఆ 4 ప్రాణాలు ఏంటి అంటే, మొట్టమొదటి ప్రాణం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అబ్బా, తిరుమల తిరుపతి లడ్డులో జంతు అవశేషాలు కలిసినాయి అని చెప్పినట్టయితే ఎంత బాగుండేది అని ఫీల్ అయినటువంటి పరమ దుర్మార్గుల్లో నెంబర్ 1 దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. నెంబర్ 2 మీకు తెలియదు ఏమి లేదు, అబద్ధం, ఉపామా. ఎందుకు సిబిఐ ఇలా చెప్పింది అర్థం కాక తల జుట్టు పీక్కుంటున్న సందర్భంలో నెంబర్ 2 వ్యక్తి ఉపామా గారు. నెంబర్ 3 ఆబ్వియస్లీ మీ అందరికీ తెలుసు, నారా లోకేష్ గారు. నెంబర్ 4 గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. వీళ్ళంతా ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరు? ఏబిఎన్, ఆంధ్రజ్యోతి, ఈనాడు, మహా టీవీ, TV5, ఇంకా వీళ్ళంతా ఈ మోక మొత్తం ఒక గ్రూపు. వీళ్ళందరూ ఎంత దుర్మార్గం అంటే, రాష్ట్ర ప్రజలందరూ ఒకసారి ఆలోచించండి, శ్రీవారి భక్తులు ఒకసారి ఆలోచించండి. ప్రపంచంలో కోటాను కోట్ల మంది భక్తులను సంపాదించుకున్నటువంటి తిరుమల వెంకటేశ్వరుడి భక్తులందరూ ఒకసారి ఆలోచించండి. అసలు ఒక సెన్సిటివ్ ఇష్యూ మీద, చర్చ పెట్టకూడని అంశం మీద, మనం కలలో కూడా మాట్లాడటానికి సాహసం చేయని అంశం మీద ఒక చర్చకి దారి తీయటమే ఒక పెద్ద తప్పు. కానీ తెలుసో తెలియకో ఒక రాంగ్ బటన్ నొక్కాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అంతటితో ఆగాలి. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ విషయాన్ని మీరు ఎంత లాగితే అంత నష్టపోయేది, నాశనం అయిపోయేది
కనుమరుగైపోయేది కూటమి. 75 సంవత్సరాలు 76 సంవత్సరాలు వచ్చినాయి చంద్రబాబు నాయుడు గారు. ఇంకా రాజకీయాలు కాస్తైనా స్వచ్ఛమైన రాజకీయాలు చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఎంతమందో చూడని గొప్ప గొప్ప విజయాలు మీరు సాధించారు. ఐఎమ్ అప్రిషియేటింగ్ యూ అండ్ వన్స్ అపాన్ ఎ టైమ్ యు ఆర్ మై రోల్ మోడల్. కష్టపడే విధానంలో కానీ 45 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఎన్నో గొప్ప పదవులు అలంకరించారు మీరు. ఎన్నో గొప్ప స్థానాలకు వెళ్ళారు మీరు. రాష్ట్రంలో కొన్ని రిఫార్మ్స్కి కారణమయ్యారు మీరు. ఆ గ్రాటిట్యూడ్స్ మాలాంటి వ్యక్తులకు ఉన్నాయి మీ మీద. ఇంత వయసు వచ్చినప్పటికీ కూడా మీరు పరమ పవిత్రంగా భావించేటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామి మీద ఇన్ని రాజకీయాలు చేయటం మీ వయసుకు తగ్గది కాదు, మీ విఘ్నతకి తగ్గింది కాదు, మీ భావజాలానికి కానీ ఇంకో దానికి కానీ తగింది కాదు అని మీరు ఒక్కసారి ఆగమనం చేసుకోమని కోరుతున్నాం. ఏం సాధిస్తాం? రేపు 29 ఎలక్షన్కి 80 సంవత్సరాలు వచ్చేస్తాయి మీకు. ఇంకా ఏం కావాలండి? 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు, 45 సంవత్సరాలు సుదీర్ఘ చరిత్ర ఉంది. ఇంకా నీచమైన రాజకీయాలు చేసి రేపు మనం ఈ సమాజంలో కాస్త నలుగురు గొప్పగా మాట్లాడుకోవటానికి ఏం మిగుల్చుకొని వెళ్తాం సార్? బాధ్యతగా, ప్రజల పట్ల బాధ్యతగా, సమాజం పట్ల బాధ్యతగా ఒక ఎంఏ చదువుకున్నటువంటి మీరు ఇన్ని సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారంటే ఆ తిరుమల వెంకటేశ్వరుడి ఆశీర్వాదం కాదా? దేవుని ఆశీర్వాదం లేకుండానే మీరు ఇంత గొప్ప వ్యక్తులు అయ్యారా? ఆ మాత్రం తిరుమల వెంకటేశ్వరుడి మీద కృతజ్ఞత లేదా మీకు? మీ ఇంటి ఇలవేల్పు కదా, కొన్ని కోట్ల మంది ఇంట్లో ఇలవేల్పు కాదా? తిరుమల వెంకటేశ్వర ప్రసాదంలో ఆ జంతు అవశేషాలు పంది కొవ్వు, ఎద్దు కొవ్వు, ఆవు కొవ్వు కలవలేదు అని సిట్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దాంట్లో కలిసినవి కల్తీ నెయ్యి అని చెప్పడానికి మీరు మీ మీడియా పడుతున్న తాపత్రయం ప్రజలు హర్షించగలుగుతారా? విల్ ఎనీవన్ అప్రిషియేట్? మీకు కనీసం సిగ్గుందా? ఈ రిపోర్టు బయటకు వచ్చిన తర్వాత మొన్నటి వరకు మెట్లు గడిగినటువంటి అపాలజెటిక్ సనాతని కనీసం ముందుకొచ్చి ఐఎమ్ వెరీ సారీ, నేను ప్రీమెచ్యూర్ స్టేట్మెంట్ చేశాను, తిరుమల వెంకటేశ్వర స్వామికి నేను క్షమాపణ కోరుతున్నాను, రాష్ట్ర ప్రజలకి మనోభావాలకి దెబ్బతీశాను, క్షమాపణ కోరుతున్నాను, క్షమాపణ కోరారా? కోరకపోగా బ్యానర్ రేటింగ్స్ వేస్తారా? కెమికల్ నెయ్యి అంటే మీరు ఏం ప్రచారం చేయాలని చూస్తున్నారు రాష్ట్ర ప్రజల కోసం?